వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలిచిన యోబు వలెనే జీవించెదను. మహాశ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలిచిన యోబు వలెనే జీవించెదను. అద్వితీయుడు ఆది సంపూర్ణుడు దీర్ఘశాంతుడు అద్వితీయుడు ఆది సంపూర్ణుడు దీర్ఘశాంతుడు ప్రార్థన శక్తితో ఆత్మ బలముతో లోకములకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవింతును. ప్రార్థన శక్తితో ఆత్మ బలముతో లోకములకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవింతును. మహోన్నతుడు ఆశ్రయదుర్గము మన ప్రభు యేసే. మహోన్నతుడు మన రక్షకుడు ఆశ్రయదుర్గము మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు. యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగముల స్తుతి పాత్రుడు. చప్పట్లు కొడదాం హల్లెలూయా. జీవితమంతా ప్రభుతో నడచి ఎంతో ఇష్టడే సాక్ష్యము పొంది హనోకు వలెనే జీవించెదను. జీవితమంతా ప్రభుతో నడచి ఎంతో ఇష్టడే సాక్ష్యము పొంది హనోకు వలెనే జీవించెదను. అద్భుతకరుడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు నీతి సూర్యుడు మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు. యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు. యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగముల స్తుతి పాత్రుడు. యేసే గొప్ప దేవుడు యుగ యుగముల స్తుతి పాత్రుడు. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ
ఘనత బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో ఆసీనుడా, స్తుతులందుకో ఆసీనుడా. ఆయన మనం స్తోత్రించి ఆయన నామాన్ని గణపరుదాం. ఎందుకంటే నమ్మదగిన దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు, తల్లిలా ఆదరించే దేవుడు, జీవితకాంతం మనకు తోడుగా ఉండే దేవుడు. ఆయన ఎన్నో కార్యాలు మన జీవితంలో చేశాడు. ఈ పాట పాడుతూ ఉండగా మీరు ఆత్మలో లీనమై ఆ శక్తితో ఈ పాట నాతో కలిసి పాడి ప్రభుని గణపరచడానికి ప్రయత్నం చేయండి. అందరం కలిసి పాడుకుందాం. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో ఆసీనుడా, స్తుతులందుకో ఆసీనుడా. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా. పాడదామా? స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో ఆసీనుడా, స్తుతులందుకో ఆసీనుడా. అందరూ చెప్పండి. స్తుతులందుకో ఆసీనుడా, స్తుతులందుకో ఆసీనుడా. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా. నమ్మదగిన దేవుడవు, నెమ్మదినిచ్చే దేవుడవు, నమ్మదగిన దేవుడవు, నెమ్మదినిచ్చే దేవుడవు, తల్లిలాగా ఆదరించి జీవితమంతా తోడుందువు, తల్లిలాగా ఆదరించి జీవితమంతా తోడుందువు, జీవితమంతా తోడుందువు. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా. నా మీద దృష్టించితివి, నాకు ఆలోచన చెప్పితివి, నా మీద దృష్టించితివి,
నాకు ఆలోచన చేపితివి, నాకు ఉపదేశం చేసితివి, నా చేయి పట్టి నడిపించితివి. ఆమేన్. నాకు ఉపదేశం చేసితివి, నా చేయి పట్టి నడిపించితివి, నా చేయి పట్టి నడిపించితివి. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా. స్తుతులందుకో ఆసీనుడా, స్తుతులందుకో ఆసీనుడా. చేతుల పైకెత్తి అందరూ చెప్దాం. స్తుతులందుకో ఆసీనుడా, స్తుతులందుకో ఆసీనుడా. గ్లోరీ. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడువక నా కన్నులను, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడువక నా కన్నులను, జారి పడకుండా నా పాదము తప్పించి నీవు స్థిరపరచితివి, జారి పడకుండా నా పాదము తప్పించి నీవు స్థిరపరచితివి, తప్పించి నీవు స్థిరపరచితివి. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా. స్తుతులందుకో ఆసీనుడా, స్తుతులందుకో ఆసీనుడా. అందరూ చెప్పండి ఆమేన్. స్తుతులందుకో ఆసీనుడా, స్తుతులందుకో ఆసీనుడా. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా. నమ్మదగిన దేవుడవు, నెమ్మదినిచ్చే దేవుడవు. చెప్పాలి. నమ్మదగిన దేవుడవు, నెమ్మదినిచ్చే దేవుడవు, తల్లిలాగా ఆదరించి జీవితమంతా తోడుండువు, తల్లిలాగా ఆదరించి జీవితమంతా తోడుండువు, జీవితమంతా తోడుండువు. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా. అందరూ స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా. స్తుతులందుకో ఆసీనుడా, స్తుతులందుకో ఆసీనుడా.
చేతులు పైకెత్తి స్తుతులందుకో ఆసీనుడా, స్తుతులందుకో ఆసీనుడా. అందరూ ఆమె స్తుతులందుకో ఆసీనుడా, స్తుతులందుకో ఆసీనుడా, స్తుతులందుకో ఆసీనుడా, స్తుతులందుకో ఆసీనుడా, స్తుతులందుకో ఆసీనుడా, స్తుతులందుకో ఆసీనుడా. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా. చప్పట్లు కొడుతూ ప్రభుని కనపడదాం. స్తుతులు అందుకోండి ఆసీనుడా, స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, నమ్మదగిన దేవుడవయ్యా, నెమ్మదినిచ్చే దేవుడవయ్యా, తల్లిలా ఆదరించే దేవుడవు, జీవిత కాలమంతా తోడుండే దేవుడవు. స్తుతికి పాత్రుడా, నా స్తుతులు అందుకోండియా. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను తప్పించి స్థిరపరిచిన స్తుతికి పాత్రుడా, స్తోత్రమయ్యా, మీకు స్తోత్రమయ్యా. మిమ్మల్ని స్తుతిస్తున్నాను, కీర్తిస్తున్నానయ్యా. నా మీద దృష్టి ఉంచి నాకు చక్కని ఆలోచన చెప్పి నాకు ఉపదేశం చేస్తూ నా చేయి పట్టి నడిపిస్తున్న స్తుతికి పాత్రుడా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. మిమ్మల్ని స్తుతిస్తున్నాను, కీర్తిస్తున్నాను, గణపరుస్తున్నాను, ఆరాధిస్తున్నాను, మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. స్తుతులందుకో ఆసీనుడా, స్తుతులందుకో ఆసీనుడా. మీరందరూ అంటారా? స్తుతులందుకో ఆసీనుడా, స్తుతులందుకో ఆసీనుడా, స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని అతి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరికీ మరొకసారి పేరు పేరున ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుని వాక్యంలోని మరి కొన్ని విషయాలు మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. మరి ఆల్రెడీ మీలో చాలామందికి తెలుసు, మరి తెలియని వారు అసలు బైబిల్లో మరి ఈ లాక్డౌన్ ఎక్కడైనా జరిగిందా మరి అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మరి ఆసక్తికరమైన విషయాలు దయచేసి అందరూ శ్రద్ధగా ఆసక్తిగా వినాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. చూస్తున్నవారు ఇంకా ఈ లింక్ని మరి అనేక మందికి షేర్ చేయండి. ఈ లింక్ని అనేక మందికి, మీ స్నేహితులకు, మీ బంధువులకు అందరికీ షేర్ చేయండి. ఈ వాక్యాన్ని వారు కూడా వినుటకు మరి మీరెందుకు కారకులు కాకూడదు. కాబట్టి దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. పరిశుద్ధ లేఖనముల నుండి యెషయా గ్రంథం 26వ అధ్యాయము చూద్దాం. దయచేసి బైబిల్ గ్రంథంలో ఉన్నవారు మీ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథం 26వ అధ్యాయము, యెషయా గ్రంథం 26వ అధ్యాయము 21వ వచనాన్ని మీ కొరకు నేను చదివి వినిపిస్తున్నాను. దయచేసి బైబిల్ గ్రంథాలు ఓపెన్ చేసి మరి అందరూ చూడాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 21వ వచనం. నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము, ఉగ్రత తీరు వరకు
ఉగ్రత తీరిపో వరకు కొంచెము సేపు దాగి ఉండుము. దేవుడి పరిశుద్ధమైన వాక్యమును మనందరి కొరకు దేవుడు ఆశీర్వాదకరముగా పంచి ఇచ్చునుగాక. ఆమేన్. ప్రపంచ దేశాలను వణికిస్తున్న పదం కోవిడ్-19, కరోనా వైరస్. ప్రపంచం వణికిపోతుంది ఆ పేరు వింటేనే. ప్రపంచం ఎవరో ఒక వ్యక్తి పేరు చెప్తే ఇదివరకు వణికిపోయేవారు. కానీ ఎక్కడో చైనాలో, ఎక్కడో చేపల మార్కెట్లో చైనాలో ఒక మారుమూల చిన్న వైరస్ పుట్టింది. ఇప్పుడు ఆ వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది. అదే కరోనా వైరస్, కోవిడ్-19 అని పిలుస్తున్నారు. ఇప్పటికీ దానికి మందు లేదు, దానికి వ్యాక్సిన్ లేదు. యాంటీబయాటిక్స్ ఇస్తూ, మరి రకరకాల మందులు ఇస్తూ, మరి వస్తున్న ఆ సిమ్టమ్స్కి మరి ఇంజెక్షన్స్ చేస్తూ, యాంటీబయాటిక్స్ ఇస్తూ, మరి డాక్టర్స్ ఎంతో తిప్పలు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచాన్ని లాక్డౌన్ చేశారు. ప్రపంచ దేశాలు, అగ్రరాజ్యంగా పిలువబడుతున్న అమెరికాను కూడా లాక్డౌన్ చేశారండి. అదేవిధంగా రష్యా, చైనా, అదేవిధంగా మరి ప్రాముఖ్యత మరి కాల్చిన ప్రతి దేశం ప్రస్తుతం లాక్డౌన్. ఈ పేరు చాలా మారుమోగిందండి, లాక్డౌన్. అదేవిధంగా ఈ మధ్యకాలం నుండి వస్తున్న పేరు క్వారంటైన్ అని మరి పిలుస్తున్నారు. ఈ పేరు లాక్డౌన్, అలాగే క్వారంటైన్, అదేవిధంగా ఐసోలేషన్, మరి ఇవన్నీ పేర్లు ఇప్పుడు పిలువబడుతున్నాయి. ఈ లాక్డౌన్ మరి ప్రపంచ దేశాలు మాత్రమే కాక మన భారతదేశంలో ఆర్థికంగా చాలా 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 నలిగిపోయింది భారతదేశం. మరి ఈ భారతదేశంలో ఈ లాక్డౌన్, నిజంగా ఈ లాక్డౌన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మరి భారత ప్రభుత్వం వారు ఏదో కావాలని చేసింది కాదు. ఈ లాక్డౌన్ చేయకపోతే ఇప్పటికే ప్రాణ నష్టం చాలా జరిగేది భారతదేశంలో. కానీ మన నాయకులు వారికి ఎంతో మంచిగా మరి వారు పరిపాలన చేస్తూ లాక్డౌన్ చేశారు. ప్రపంచ దేశాలు కూడా లాక్డౌన్లో ఉన్నాయి ప్రస్తుతం. అసలు ఈ లాక్డౌనే చేయకపోతే అనేక మందికి మరి ఇలా మాట్లాడుతుంటేనే, ఒక వ్యక్తి కరోనా వైరస్ ఉంటే మరొక వ్యక్తి వచ్చి మాట్లాడిన వితిన్ సెకండ్స్లో ఆ వ్యక్తికి మరి కరోనా వైరస్ మరి ఆ వ్యక్తికి అటాక్ అయ్యిద్ది. దీంట్లోనే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, మరి యవనస్తులకైతే లేదా ఒక మంచి సౌండ్ హెల్త్ ఉన్న వాళ్ళకి 14 రోజుల వరకు తెలియదు ఆ వ్యక్తికి మరి ఆ కరోనా వైరస్ బయటపడదు. కొంతమంది పెద్ద వయసు కలిగిన వారు, ఆరోగ్యం మరి బాగోని వారు, కొంతమంది మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు, వారికి కొన్ని రోజుల్లోనే అది బయటపడుతూ ఉంటుంది. ఏదేమైనా మరి ఈ లాక్డౌన్ ప్రకటించారంటే అది మన మేలు కొరకే అని చెప్పాలి. నిజంగా మరి డాక్టర్స్ కానీ, పోలీస్ ఆఫీసర్స్ కానీ, అదేవిధంగా మరి రాజకీయవేత్తలకు కానీ వారికి మనం సెల్యూట్ చేయాలి. ఎందుకంటే మరి మనకి లాక్డౌన్ చేశారంటే అది మన మేలు కొరకే. ప్రస్తుతం లాక్డౌన్. అదేవిధంగా మరి క్వారంటైన్ అని పిలువబడుతుంది. అసలు ఈ క్వారంటైన్ అనే ఈ పదం ఎక్కడి నుండి వచ్చిందంటే లాటిన్ పదం నుండి మరి క్వారంటైన్ అనే ఈ పదం వచ్చిందండి. అసలు క్వారంటైన్ అంటే అసలు దానికి అర్థం ఏంటో తెలుసా? 40 అని అర్థం అండి. క్వారంటైన్ అనే మాటకు అర్థం 40 అని అర్థం. మరి 2 రోజుల క్రితం దైవజనంలో నుండి మరి 40 ఆ విశేషాలు ఎన్నో దైవజనంలో నుండి మీరు ఎన్నో విషయాలు మీరు విన్నారు. మరి ఈరోజు మరి ఈ లాక్డౌన్ గురించి కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడటానికి దేవుని చేత ప్రేరేపిస్తున్నాయని నేను నిలబడి ఉన్నాను. యెషయా భక్తుడు మరి యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో మనం చదువుకున్న ఈ మాట, మరి అక్కడ యెషయా గ్రంథం 26వ అధ్యాయం ప్రవక్త సెలవిస్తున్న మాట 21వ వచనం, నీవు వెళ్ళి తలుపులు వేసుకొనుము, ఉగ్రత తీరు వరకు కొంచెము సేపు దాగి ఉండుము. దీన్నే పిలుస్తారు క్వారంటైన్, అదేవిధంగా లాక్డౌన్. నీవు వెళ్ళి తలుపులు వేసుకొనుము, ఉగ్రత తీరు వరకు కొంచెము సేపు దాగి ఉండము. ప్రవక్త మరి పలికిన ఈ మాటలో దీన్నే మరి క్వారంటైన్ అని పిలుస్తారు కొంతమంది, అదేవిధంగా లాక్డౌన్ అని పిలుస్తారు, మరి కొంతమంది ఐసోలేషన్ అని పిలుస్తారు. ఏదేమైనా మరి గృహ నిర్బంధన, ఎవరి గృహాల్లో వారు ఉండాలి, బయటికి రాకూడదు. మరి మీ గృహాల్లోనే మీరు ఉండండి, బయటికి రాకుండా మీ గదుల్లో మీ గృహాల్లోనే మీరు ఉండండి. దాన్ని లాక్డౌన్ అని పిలుస్తుంది. ఈరోజు నా సబ్జెక్ట్లోని నేను కొద్దిగా ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. బైబిల్లో దేవుడు లాక్డౌన్ చేయమని, మరి ఈ లాక్డౌన్ పాటించమని ఏమైనా బైబిల్లో మరి విశేషాలు ఏమైనా ఉన్నాయా? మరి వాటిని గురించి నేను మీతో మాట్లాడటానికి దేవుని చేత ప్రేరేపితున్నాను నేను నిలబడి ఉన్నాను. బైబిల్లో దేవుడు ఎవరినైనా లాక్డౌన్ చేయమన్నాడా? బైబిల్లో దేవుడు ఎక్కడైనా లాక్డౌన్ జరిగిందా?
అనే సన్నివేశాల్ని మీతో స్పష్టంగా మాట్లాడటానికి మరి నేను నిలబడి ఉన్నాను. ఫస్ట్ వన్, దేవుడు చెప్పిన ఫస్ట్ లాక్డౌన్ ఆదికాండం. దయచేసి అందరూ బైబిల్ గ్రంథంలో ఓపెన్ ఆదికాండం 7వ అధ్యాయము. బైబిల్లో చెప్పబడిన మొట్టమొదటి లాక్డౌన్ ఆదికాండం 7వ అధ్యాయము. ఆదికాండం 7వ అధ్యాయము 7వ వచనాన్ని మీ కొరకు నేను చదువునిస్తున్నాను. అప్పుడు నోవహు అను అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అదేవిధంగా అతని కోడండ్లను ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ వాడలో ప్రవేశించురి. దేవుడు నోవహునకు ఆజ్ఞాపించి ప్రకారము, మరి ఇవన్నీ మీరు చదువుకోండి. ఆదికాండం 7వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు నోవహుతో మాట్లాడుతున్న మాట, నోవహు నువ్వు వెళ్ళి లాక్డౌన్ చేయి. ప్రపంచం మీదకి ఉగ్రత నేను కుమ్మరిస్తున్నాను, ప్రపంచం సర్వనాశనం అయిపోతుంది అంటూ నోవహుతో దేవుడు మాట్లాడాడు. నీ కొరకు ఒక ఓడను సిద్ధపరచుకో, అది కూడా చితిసారపు మ్రానుతో ఆ ఓడను తయారు చేసుకో, నీకు నువ్వే తయారు చేసుకో అంటూ దేవుడు ఆ ఓడను ఎలా తయారు చేయాలో స్కెచ్ అంతా చెప్పాడండి. మరి ఆ స్కెచ్ అంతా చెప్పి ఇప్పుడు ఓ పక్కన ఓడ తయారు చేస్తున్నాడు, మరో ప్రక్కన సువార్త ప్రకటిస్తున్నాడు. ఇదిగో దేవుని ఉగ్రత దిగి వస్తుంది, ఇదిగో ప్రపంచం సర్వనాశనం అయిపోతుంది, ఇదిగో అంటూ అనేక మందికి సువార్త చెప్తుంటే పోరా పిచ్చోడా అంటూ అనేక మంది హేళన చేశారండి. ఆ టైంలో ఎలాగుందంటే జనులు త్రాగుచూ, పెండ్లాడుతూ, పెళ్లికి ఇవ్వబడుచు, ఇలా బిజీ ఇలాంటి బిజీలో ఉన్నారు. నోవహు సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు, ఓ ప్రక్కన వాడ కడుతూనే ఉన్నాడు. ఎవ్వరు కూడా కేర్లెస్ లెక్క చేయలా, నోవహుని హేళన చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్ని సంవత్సరాలు ప్రకటించాడో తెలుసా? 120 సంవత్సరాలు దేవుడు సువార్తను మరి ఆ నోవహు ప్రకటించి, ఇప్పుడు వాడ రెడీ అయిపోయింది. దేవుడు అన్నాడు, నా టైం వచ్చిందయ్యా నోవహు, నీవు, నీ కుమారులు, నీ కోడన్లు, నీ భార్య, మీరందరూ వాడలోకి వెళ్ళిపోయి లాక్డౌన్ చేయి. చెప్పేకూడదు అందరికి సువార్త? చెప్పానయ్యా. ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదయ్యా. ఓ పని చేయి, నీవు నీ కుటుంబం వెళ్ళి లాక్డౌన్ చేయండి, వాడలోకి ప్రవేశించి ఆ వాడ లాక్ చేయండి. దేవుడు ఫస్ట్ వన్ చెప్పిన మాట లాక్డౌన్. ఫస్ట్ లాక్డౌన్, బైబిల్లో జరిగిన ఫస్ట్ లాక్డౌన్ నోవహు టైంలో జరిగిందండి. దేవుడు నోవహుకు చెప్పాడు 7వ అధ్యాయం 7వ వచనం, నీవు, నీ కుటుంబం, నీ కుమారులు, నీ భార్య, నీ కోడన్లు ఆ వాడలోకి ప్రవేశించుము, లాక్డౌన్ చేయి. ఫస్ట్ లాక్డౌన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ లాక్డౌన్ దేనికో తెలుసా? ఆనాడు దేవుడు ఉగ్రత ప్రపంచం మీదకి వచ్చింది, ఆ ప్రపంచంలో ఉగ్రతకు లోనవ్వకుండా నోవహుని దేవుడు కాపాడటానికే, నోవహు ఫ్యామిలీని దేవుడు కాపాడటానికే ఆ లాక్డౌన్ దేవుడు ప్రకటించమన్నాడు నోవహుతో. ఈరోజు ఈ లాక్డౌన్ మీ కొరకు దేనికో తెలుసా? మిమ్మలను కాపాడటానికే, మిమ్మలను సురక్షితంగా ఉంచటానికే ఈ లాక్డౌన్ దేవుడు ప్రకటించాడు. ఆనాడు నోవహుకు ఫస్ట్ లాక్డౌన్ దేవుడు ప్రకటించమన్నాడు. నువ్వు వెళ్ళి లాక్డౌన్ చేయి, ఎవరు రాలేదు కదా, నీవు, నీ కుటుంబం, నీ భార్య, అలాగే నీ కుమారుడు, నీ కోడన్లు వెళ్ళండి, వారిలో ప్రవేశించండి, లాక్డౌన్ చేయి. ఎప్పుడైతే లాక్డౌన్ అయిందో ప్రపంచం మీదకి ఉగ్రతని దేవుడు కుమ్మరించాడండి. ఆకాశపు తూములు విప్పబడినాయి, సముద్రము అలాగే నదులు అవన్నీ పొంగి ఆకాశము భూమి ఒకటై సముద్రం మొత్తం ఈ ప్రపంచాన్ని సర్వనాశనం చేశాడండి. కానీ ప్రపంచం మొత్తం సర్వనాశనం అయిపోయినా నోవహు కుటుంబం మాత్రం కాపాడబడింది, నోవహు కుటుంబం మాత్రం రక్షింపబడ్డాడు. కారణం ఏంటో తెలుసా? నోవహు చేసిన ఆ లాక్డౌన్ తన ఫ్యామిలీని కాపాడుకోగలిగాడు. బైబిల్లో సెకండ్ లాక్డౌన్ ఎక్కడ జరిగింది? అదే ఆదికాండం పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 19వ అధ్యాయం బైబిల్లో జరిగిన సెకండ్ లాక్డౌన్ చూడండి. ఆదికాండం 19వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు మీ గ్రంథాలు తెరచి ఆదికాండం 19వ అధ్యాయము 10వ వచనాన్ని నేను మీ కొరకు చదివిస్తున్నాను. అయితే ఆ మనుష్యులు తమ చేతులు చాపి లోతును ఇంటిలోనికి తమ యొద్దకు తీసుకుని తలుపు వేసిరి. సెకండ్ లాక్డౌన్ జరిగిన సన్నివేశం ఏంటో 2 మాటలు ఆల్రెడీ మీకు తెలుసు, కానీ 2 మాటలు మీతో చెప్తున్నాను. అబ్రహాము గొర్రెల కాపరికి అలాగే లోతు గొర్రెల కాపరికి కొంత గొడవ జరిగింది. అబ్రహాము లోతును పిలిచి ఒక కొండ పైకి తీసుకెళ్ళి ఒక డెసిషన్, నువ్వు తూర్పు వైపున వెళ్తే నేను ఈ వైపు వెళ్ళిపోతా, నీకు ఏది కావాలో కోరుకో అని ఫస్ట్ డెసిషన్ లోతుకి ఇచ్చాడండి. లోతు ఆలోచించాడు, చూచాడు, మొత్తం చూచాడు.
లోతు కోరుకున్న ఏ వైపు కోరుకున్నాడంటే పచ్చగా ఉంది, పాపం విచ్చలవిడిగా ఉన్న ఆ సొదొమ గుమార కావాలి, నాకు ఆ సొదొమ గుమార కావాలి అని ఇప్పుడు ఆ సొదొమ గుమారాని వెతుక్కుంటూ వెళ్ళిపోయాడండి. అప్పుడే ఉన్నారంట సొదొమ గుమారాలో స్వలింగ సంపర్కం అనే ఈ ఆచారం, హోమోసెక్సువాలిటీ, భయంకరమైన పాపం తాండవాడుతుంది ఆ పట్టణంలో. సొదొమ గుమార అనే పట్టణంలో భయంకరమైన పాపం తాండవాడుతుంది. అలాంటి పాపములో ఉన్న ఆ పట్టణం ఆ వైపు నాకు కావాలి అని కోరుకున్నాడు ఈ లోతు. సరే ఓకే తీసుకో అని చెప్పి అబ్రహాం అప్పగించాడు. పాపం విచ్చలవిడి తగ్గిద్దేమో అనుకున్నాడు, కానీ ఇంకెక్కువైపోయింది పాపం. ఇంకా దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి రెడీ అయిపోయాడు. అబ్రహాం ప్రార్థిస్తున్నాడు, అయ్యా దయచేసి ఆ పట్టణములో కొద్దిమంది ఉంటే కాపాడుతావా అయ్యా, పట్టణంలో అయ్యా 10 మంది ఉంటే కాపాడుతావా అయ్యా, పట్టణంలో 4 ఉంటే కాపాడుతావా అంటూ అబ్రహాము ప్రార్థన చేయగా ఇప్పుడు అబ్రహాంతో అంటున్నాడు, నీ బాధ మరి లోతు గురించే కదా, ఓకే నేను లోతుని కాపాడుతాను, ఆ ఉగ్రత లోతు కుటుంబం మీదకి నేను రానివ్వను అంటూ ఇప్పుడు దేవుడైన యెహోవా 2 దేవదూతల్ని ఆ పట్టణంలోనికి దేవుడు పంపించాడండి. ఇప్పుడు ఆ 2 దేవదూతలు లోతుని అలాగే లోతు కుటుంబాన్ని లోపలికి వెళ్ళమని, ఇప్పుడు ఆ కుటుంబాన్ని లోతుని వారి కుటుంబాన్ని లోపలికి వెళ్ళమని బయట లాక్ చేశారు. ఇది సెకండ్ లాక్డౌన్. బైబిల్లో మనకు కనపడుతున్న సెకండ్ లాక్డౌన్. లోతు దినాల్లో మరి ఆ 2 మనుష్యులు, ఆ 2 దేవదూతలు లోతుని అలాగే మరి లోతుని ఇంటిలోనికి తమ యొద్దకు తీసుకుని తలుపు వేసిరి. ఇది సెకండ్ లాక్డౌన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోతు కుటుంబాన్ని కాపాడటానికి ఆ లాక్డౌన్ ప్రకటించారు. ఈరోజు సెకండ్ వన్ బైబిల్లో మనకు కనిపిస్తున్న 2వ లాక్డౌన్ లోతు కుటుంబములో. ఈ లాక్డౌన్ వల్ల లోతు ఫ్యామిలీ కాపాడబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూస్తున్న మీరు, ఈ లాక్డౌన్ మీ కుటుంబాన్ని కాపాడబోతుంది. ఈ లాక్డౌన్ ఆనాడు నోవహు కుటుంబాన్ని, ఆ లాక్డౌన్లో ఉన్న మరి నోవహు ఫ్యామిలీని దేవుడు కాపాడాడు. ప్రపంచం అంతా మునిగిపోయినా ఆ లాక్డౌన్ని పాటించిన, దేవుడు చెప్పిన ఆ లాక్డౌన్ని పాటించిన నోవహు ఫ్యామిలీ కాపాడబడింది. రెండవదిగా 2 దేవదూతలు పంపించి లోతు కుటుంబాన్ని కాపాడటానికి 2 దేవదూతలు పంపించారు. ఏమన్నా ఒక మాట చెప్పిన, ఆ 2 దేవదూతలు ఎప్పుడైతే లోతు గుమ్మం దగ్గరికి వచ్చారో ఆ 2 దేవదూతలను చూచంట సొదొమ గుమార పట్టణస్తులు అన్నారు, మీ ఇంటికి ఎవరో 2 వచ్చారు కొత్త వ్యక్తులు, వాళ్ళు మా దగ్గర పంపించండి, వాళ్ళతో మేము పాపం చేయాలి. ఎంత భయంకరమైన పట్టణం చూశారండి. దేవదూతలతో పాపం చేయటానికి కూడా సిద్ధం పడిపోయిన ఈ పట్టణం అండి, ఈ పట్టణం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పట్టణములో లోతు కుటుంబం లాక్డౌన్ చేశాడు దేవుడు. లోతును కాపాడటానికే ఈరోజు బైబిల్ గ్రంథంలో మీకు చూపిస్తున్న 3వ లాక్డౌన్. చూద్దాం పరిశుద్ధ లేఖనముల నుండి నిర్గమాకాండం. నిర్గమాకాండం బైబిల్లో మీకు చూపిస్తున్న 3వ లాక్డౌన్ నిర్గమాకాండం 12వ అధ్యాయము. చూద్దాం పరిశుద్ధ లేఖనముల నుండి నిర్గమాకాండం 12వ అధ్యాయం తీసుంచండి. మరి అందరు నా వైపు చూడండి దయచేసి. నిర్గమాకాండం 12వ అధ్యాయం తీసుంచి నా వైపు చూడండి. నేను చదవమన్నప్పుడు మరి నేను చదువుతాను, మీరు కూడా చూద్దురు. దేవుడైన యెహోవా 430 సంవత్సరాలు ఇజ్రాయేలీలు చెర అనుభవిస్తున్నారండి, టార్చర్ అనుభవిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో నిర్గమాకాండం 3వ అధ్యాయంలో అక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. ఐగుప్తులోన నా ప్రజల బాధను నేను చూచా, పనులలో తమను కష్టపెట్టిన వారిని బట్టి వారి మొరలు నేను విన్నాను. ఇదిగో వారిని విడిపించటానికి, పాలు తిను ప్రవించు దేశానికి నడిపించటానికి ఇదిగో దిగి వచ్చి ఉన్నాను. దేవుడే పూచి తీసుకుని వారిని దేవుడు విడిపించాడండి. విడిపించటానికి సిద్ధపడ్డాడు. ఒక నాయకుడైన మోషేను పంపించి, నువ్వు వెళ్ళి నా ప్రజలైన ఇజ్రాయేలుని నువ్వు విడిపించాలి. అయ్యా నేను నత్తివాడినయ్యా, నా వల్ల ఏమీ కాదు, నేను నిన్ను వాడుకోబోతున్నా, నువ్వు వెళ్ళి ఫరో ఎదుటికి నిలబడి ఛాలెంజ్ చేయి అంటూ కొన్ని సూచనలు చూపించాడు దేవుడు. ఇవన్నీ మీకు తెలుసు, ముందుకు వెళ్ళిపోతున్నాను నేను. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఫరో ముందుకు వెళ్ళాడు. నన్ను దేవుడైన యెహోవా పంపించాడు, ప్రజలను విడిపించు అని చెప్పాడు. ఎవడో యెహోవా, దిక్కున్నాను చెప్పుకో, నీ దేవుడు ఎవరో నాకు తెలియదు అంటూ మరి చాలా హేళనగా మాట్లాడి ఈ ఫరో. సరే నువ్వు ఇలా అంటావా అంటూ వచ్చేసాడు బయటికి. వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ తెగులు పంపించాడండి. అలాగా ఐగుప్తుల మీదకి 9 తెగుళ్ళు పంపించాడు.
ఇంకా ఆఖరి తెగులు, ఆ 9 తెగుళ్ళకే మాడు చెత్త కొట్టేశాడు ఫరో మాడు. ఒరే నీకో దన్నో నీ దేవుడికో దన్నోరా అని ప్రతి తెగుళ్ళ దగ్గర అంటున్నాడు. నీ దిక్కునగా చెప్పుకో అంటున్నాడు. ఇంకా దేవుడు ఆఖరి తెగుళ్ళు, అదే తొలుచూలు మరి హతము చేయటానికి దేవుడు పంపిస్తున్న ఆఖరి తెగుళ్ళు. ఈ 10వ తెగుళ్ళు పంపించే ఆ టైంలో దేవుడు మోషేని పిలిచి, మోషే నువ్వు ప్రజలను పిలిచి ఇజ్రాయేల్ ప్రజలకి నువ్వు ఇలా చెప్పు. ఏమని చెప్పాలో తెలుసా? ఇప్పుడు చూద్దాం. నిర్గమాకాండం 12వ అధ్యాయము 21వ వచనములో ఈ మాట మనం చదువుకోవచ్చు. కాబట్టి మోషే ఇజ్రాయేలు పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబాల చొప్పున మందలో నుండి పిల్లను మరి తీసుకొని పస్కా పశువులను వధించుడి. మరియు ఈ సోపు కుంచె తీసుకుని పాలెములోనున్న రక్తములో దాని ముంచి ద్వారబంధపు పై కమ్మికిని 2 నిలువ కమ్ములకును పాలెములో రక్తమును తాకింపవలెను. తరువాత వారిలో మరి ఎవరును చూడండి, ఇది 3వ లాక్డౌన్. వారిలో ఎవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. ఇది 3rd లాక్డౌన్. దేవుడు చెప్తున్నాడు 3వ లాక్డౌన్, మోషే వెళ్ళి చెప్పు, తొలుచూలు పిల్లలు హతమైపోతున్నారు. తెల్లారిలో నేను సంహారక దూతను నేను పంపిస్తున్నాను. తెల్లారికి ఆ సంహారక దూత అటు ఐగుప్తుల ఇంటిని టచ్ చేస్తుంది, ఇజ్రాయేల్ ఇంటిని టచ్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఐగుప్తులకి తెలియదు ఆ చిట్కా. కానీ నేను మీకు చెప్తున్నా, ఆ సంహారక దూత నీ ఇంటిలో ప్రవేశించుకొని ఉండాలి అంటే ఏం చేయాలో తెలుసా? ద్వారము బయట ఒక మేక పిల్లని, అదేవిధంగా అక్కడ ఒక గొర్రె పిల్లను వధించి ఆ రక్తాన్ని గుమ్మాలకు పోయి నిలువట ఆ నిలువ కమ్ములకు అడ్డ కమ్ములకు అడ్డ కమ్ములకు ఆ రక్తాన్ని పోయి ఏ ఇంటి గుమ్మం బయట అయితే రక్తం కనిపిస్తుందో, ఈ రక్త గుర్తుంటుందో, ఆ రక్తపు గుర్తున్న ప్రతి ఇంటిలోనికి సంహారక దూత రాదు అనే మాట చెప్పింది. ఇది ఆఖరి తెగులు. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో అది మాత్రం ఇంకో మాట చెప్పాడు దేవుడు, మీరు ఆ ఇంటి బయట ద్వారపు బయట రక్తపు గుర్తు పెట్టి తలుపులు వేసుకుని లోపలికి వెళ్ళి పస్కా బలిని ఆచరించండి. లోపల పస్కా బలి జరగాలి అంటే లోపల విందు, మీరు హ్యాపీగా దేవుని స్తుతించి ఆరాధించండి. బయట సంహారక దూత వధించేబోతుంది తొలిచూలు పిల్లలను, మీరు వెళ్ళి లాక్డౌన్ చేయండి అంటూ మోషేతో చెప్పాడు. ఆయన మోషే వచ్చి ఇజ్రాయేల్ అందరికీ చెప్పారు, ఇజ్రాయేల్ దాన్ని పాటించారు, లాక్డౌన్ చేశాడు. దేవుడు మరీ చెప్పాడు, ఉదయం వరకు ఎవ్వరు కూడా ద్వారము నొద్ద నుండి బయటికి రాకూడదు ఉదయం వరకు. ఎందుకంటే రాత్రి సంహారక దూత వస్తుంది. ఇప్పుడు ఆ సంహారక దూత తొలి చూలుపులను హతం చేస్తుంది. ఇప్పుడు ఆ తెగులుని ఇంటి గుమ్మములోనికి, ఇజ్రాయేల్ గుమ్మములోనికి రాకుండా ఉండాలి అంటే లాక్డౌన్ చేయాలి వారి గృహాలను. దేవుడు చెప్పిన 3వ లాక్డౌన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ తెగులు నీ గుడారమున సమీపించదు. ఈ లాక్డౌన్లో మీరు కూడా గృహాలలో ఉండి వీరు కూడా దేవుని స్తుతిస్తూ ఆ పస్కాను మీరు కూడా ఆచరించి మీరు కూడా దేవుళ్ళు ఆనందిస్తూ ఉంటే ఏ తెగులు నీ గుడారమున సమీపించదు. అదే ఊరిలో ఉన్న ఐగుప్తీయులు తొలిచూలు హతమైపోయారు, కానీ అదే దేశంలో ఉన్న ఇజ్రాయేలీలో ఒక్క తొలిచూలు కూడా హతము కాలేదు. వారు హ్యాపీగా ఆనందిస్తున్నారు గృహాలలో ఉండి. ఈరోజు మీ గృహాల్లో ఎందుకు ఆ స్తుతి జరగకూడదు? ఎందుకు దేవుణ్ణి ఆరాధించకూడదు? ఎందుకు దేవుని మహిమపరచకూడదు? ఈ లాక్డౌన్ సమయంలో ఇజ్రాయేలు చేసిన తెలివైన పని ఏంటో తెలుసా? బయట తెగులు, బయట సంహారక దూత తిరుగుతుంది, లోపల మాత్రం దేవుని స్తుతి ఆరాధన, దేవుని మహిమ జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన 3వ లాక్డౌన్. సమయం చాలా వస్తుంది, నేను 4వ లాక్డౌన్కి వెళ్తున్నాను. పరిశుద్ధ లేఖనములో దేవుడు చెప్పిన 4వ లాక్డౌన్, పరిశుద్ధ లేఖనములో రాజుల మొదటి గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పాటించమన్న ఈ లాక్డౌన్స్ గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. 4వ లాక్డౌన్ చూద్దాం. పరిశుద్ధ లేఖనముల నుండి రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము చూద్దాం. పరిశుద్ధ లేఖనముల నుండి రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము అక్కడ 2వ వచనం కానుండి మీ కొరకు నేను చదివిస్తున్నాను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, అతను అంటే ఎవరంటే ఏలియాకి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. దాగి ఉండుము అంటే దానికి అర్థమేంటో తెలుసా? అక్కడికి వెళ్ళి నువ్వు లాక్డౌన్ చేయి. ఏలియా, నువ్వు వెళ్ళి కెరీతు అనే వాగు దగ్గర లాక్డౌన్లో ఉండు, దాగి ఉండు నేను చెప్పే వరకు. ఈ మాట ఎప్పుడైతే దేవుడైన యెహోవా ఏలియాకి చెప్పాడో
వెళ్ళి రాజుకు చెప్పాడు, అహాబు రాజుకి చెప్పాడు, పలానా కరువు రాబోతుంది, ఆకాశమును మంచే కానీ వర్షమే కానీ రాకుండా దేవుడు చేస్తున్నాడు, కాబట్టి జాగ్రత్త. ఈ మాట మరి ఆ వ్యక్తికి చెప్పాడు. ఇంకా బయలుదేరి వెళ్ళిపోయాడు. దేవుడు చెప్పిన అడ్రస్ మరి ఆ కెరీతు అనే వాగు దగ్గర దాగి ఉన్నాడండి. దాగి ఉండమంటే లాక్డౌన్లో ఉన్నాడు ఈ ఏలియా కూడా. చూస్తున్నాడు, దేశం మొత్తం కరువులో ఉంది. కరువులో అలమంటించిపోతున్నారు దేశస్తులు. తినటానికి లేదు, తాగటానికి నీళ్ళు లేవు. కానీ కెరీతు వాగు దగ్గర దేవుడు ఏలియాని పోషిస్తున్నాడు. దేంతో తెలుసా? కాకోలము చేత. కాకోలము చేత ప్రతిరోజు కాకులు తీసుకొచ్చి రొట్టు ముక్కలు వేస్తున్నాయి, కాకులు తీసుకొచ్చి మాంసం ముక్కలు వేసేస్తున్నాయి. కాకోలం అంటే కాకులు. కొన్ని కాకులు తీసుకొచ్చి రొట్టు ముక్కలు వేస్తున్నాయి, కొన్ని కాకులు తీసుకొచ్చి మాంసం ముక్కలు వేసేస్తున్నాయి. కాకోలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లాక్డౌన్ని ఏలియా పాటించాడండి. వెళ్ళి అక్కడ కెరీతు అనే వాగు దగ్గర నువ్వు దాగి ఉండు, లాక్డౌన్ చేయి, బయటికి రావద్దు, నేను నిన్ను పోషించబోతున్నా. ఏమంటే కాకులు అసలు తేవటం ఏదైనా ఉందా? కాకులు అంటారు చాలామంది, దొంగ కాకులు అండి, ఉన్న ఎత్తుకెళ్ళిపోతాయండి. కానీ ఈ కాకులు ఏలియా కొరకు మాంసం ముక్కలు తెచ్చినాయి అంట, రొట్టె ముక్కలు తెచ్చినాయి అంట. అలాగూ దేవుడు ఎన్ని సంవత్సరాలు ఏలియాని దాగి ఉండమన్నాడో తెలుసా? 3.5 సంవత్సరాలు దేవుడు పోషించాడండి ఏలియాని. లాక్డౌన్ పాటించాడు ఏలియా, లాక్డౌన్ పాటించాడు లోతు, లాక్డౌన్ పాటించారు ఇశ్రాయేలీలు, లాక్డౌన్ పాటించాడు నోవహు. ఈరోజు ఈ లాక్డౌన్ని మీరు పాటిస్తున్నారు, మిమ్మల్ని కూడా దేవుడు పోషించబోతున్నాడు. ఏలియాని 3.5 సంవత్సరాలు పోషించిన దేవుడు నిన్ను కూడా ఈ లాక్డౌన్ సమయంలో దేవుడు అంటున్నాడు. మన మూలవాక్యం యెషయా గ్రంథం 26వ అధ్యాయం 21వ వచనం అంటున్నాడు, నీవు తలుపులు వేసుకొని ఉగ్రత తీరు వరకు కొంచెము సేపు దాగి ఉండుము. ఈరోజు ఈ లాక్డౌన్ పాటిస్తున్న మిమ్మల్ని కూడా, దాగి ఉన్న మిమ్మల్ని కూడా దేవుడు పోషించబోతున్నాడు. ఆనాడు ఏలియాని కాకుల ద్వారా, సారేపతి విధవరాల ద్వారా పోషించిన దేవుడు ఈ లాక్డౌన్స్లో దేవుడు నిన్ను కూడా పోషించబోతున్నాడు. కొండల తట్టున కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే మనకు సహాయము కలుగును. దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం ఇవ్వబోతున్నాడు. ఈ లాక్డౌన్స్ ద్వారా ఖచ్చితంగా నీకు సహాయాన్ని అందబోతున్నారు. ఈ లాక్డౌన్లో ఆర్థికంగా మీరు చితికిపోవచ్చు, ఈ లాక్డౌన్లో ఎన్నో నష్టాలు మీకు కలగవచ్చు. కానీ మీ ప్రాణాలని కాపాడటానికే దేవుడు ఈ లాక్డౌన్ పెట్టాడు. మీ ప్రాణాలు రక్షించటానికే దేవుడు ఈ లాక్డౌన్ పెట్టాడు. ఆనాడు లోతు అయిపోవాలి, కానీ లోతును కాపాడటానికి 2 దేవదూతలు పంపించి దేవుడు లాక్డౌన్ చేశాడు లోతు కుటుంబాన్ని. నోవహు కుటుంబాన్ని లాక్డౌన్ చేశాడు. ఈరోజు ఈ లాక్డౌన్ ఏంటి పరిస్థితి? అసలు ఎప్పుడూ లేదు కదండి ఇది. దైవజనులు యేసురత్నం గారు, నేను పుట్టిన కాడి నుంచి ఇప్పుడు దాకా లేదు. స్వతంత్రం వచ్చిన టైంలో వారు ఉన్నారు. నేను పుట్టిన కాడి నుంచి ఇప్పుడు దాకా లేదండి. ఏంటి, చిన్న వైరస్కి భయపడిపోయి ప్రపంచాలు ఉనికిపోతున్నాయండి. ఆ పేరు చెప్తుంటేనే COVID-19 కరోనా వైరస్, ఈ పేరు చెప్తుంటేనే వణుకొచ్చేస్తుంది కదా జనాభాకి. ఒక వ్యక్తి కరోనా ఉందంటే ఆమెడ దూరంలో పారిపోతున్నారు. ఏంటి ఆ చిన్న వైరస్ ఎంత సతమతం చేస్తుంది? ఈరోజు ఆ వైరస్ని కాపాడటానికే, ఆ వైరస్ బారి పడకుండా మరి ఉండటానికే నాయకులు ఈ లాక్డౌన్ని ప్రకటించారండి. ఈ లాక్డౌన్ని ఎంతో చక్కగా పాటిస్తున్నారు ప్రపంచం. ఈ లాక్డౌన్లో ప్రభు అంటున్నాడు, బైబిల్లో కూడా లాక్డౌన్స్ జరిగినాయి, మీకు చూపిస్తున్నాను నేను. బైబిల్లో కూడా లాక్డౌన్స్ జరిగినాయి. లాక్డౌన్ చేసిన ఇప్పుడు మనం చదువుకుని ఏలియాని దేవుడు పోషించలేదా? నిన్ను కూడా దేవుడు పోషిస్తాడు. ఆశ్చర్యకరమైన సహాయము చేత దేవుడు నిన్ను పోషించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ముందుకు వెళ్దామండి. బైబిల్లో జరిగిన మరొక లాక్డౌన్ మరి చూద్దాం. పరిశుద్ధ లేఖనములో అపోస్తుల కార్యం. ఇంతవరకు పాత నిబంధనలో చూపించాను, క్రొత్త నిబంధనలో అపోస్తుల కార్యం. బైబిల్లో జరిగిన మరొక లాక్డౌన్ అపోస్తుల కార్యం 1వ అధ్యాయము. అపోస్తుల కార్యం 1వ అధ్యాయము. మరి అక్కడ ఇంకొక లాక్డౌన్ జరిగిందండి. అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో అక్కడ 13వ వచనంలో మనం చూస్తున్నాం. అక్కడ ఇంకొక లాక్డౌన్. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడ గదిలోనికి ఎక్కిపోయిరి. ఇది ఇంకొక లాక్డౌన్ అండి. ఏంటో 2 విషయాలు మీకు తెలుసు, ఆయన మరొకసారి చెప్తున్నాను. దేవుడు 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించి ఈ భూమి మీద మన పాపంలోని ఆయన మీద వేసుకుని ఘోరమైన శిలువ శిక్షను అనుభవించి ఈరోజు ఈ విలువైన రక్షణ మనకు అనుగ్రహించాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థతను అనుగ్రహిస్తున్నాడు. అదేవిధంగా కాక శిలువలో ఆయన మరణించి 3వ దినాన్న తిరిగి లేచి, ఓ మరణమాని ముళ్ళెక్కడ, ఓ మరణమాని విజయం ఎక్కడ, మరణానికే ఛాలెంజ్ వేసిన గొప్ప దేవుడు ఆయన.
అలాంటి గొప్ప దేవుడు మరణాన్ని జయించి యెరూషలేము పట్టణంలో అనేక మందికి అగుబడి, అనేక మందికి ప్రత్యక్షమై చివరి ఆఖరిగా ఒలీవల కొండ మీదకి ఆయన శిష్యులను పిలిపించి, ఇప్పుడు శిష్యులు చూస్తుండగానే ఒక మేఘం కిందకి దిగటం, ఆ మేఘం మీద ఆయన ఎక్కటం, ఆ మేఘం అలాగే తీసుకుని వెళ్ళిపోవటం, ఇవన్నీ మన దైవజనుల మీతో చెప్పటమైంది ఆదివారం. అలా జరిగింది. ఆ మేఘం మీద ఆయన వెళ్ళిపోయాడు. 2 దేవదూతలు కిందకి దిగి అలా చూస్తున్న ఈ శిష్యుల దగ్గరికి వచ్చి తట్టి, ఏంటి చూస్తున్నారు? ఆయన ఎప్పుడో తండ్రి కుడిపార్శ్వం ముందు ఎప్పుడో కూర్చున్నారు. ఆయన మీరేం చేస్తారో తెలుసా? వెళ్ళి మార్కు గారి మేడ గదిలో మీరు వెళ్ళి అక్కడ లాక్డౌన్ చేయండి. మీ మీదకి దేవుడు తన ఆత్మను పంపించబోతున్నాడు. తన ఆత్మ వర్షం, పరిశుద్ధాత్మను దేవుడు మీ మీద కృమ్మరించబోతున్నాడు. మీరు వెళ్ళి మార్కు గారి మేడ గదిలోకి వెళ్ళి అక్కడ లాక్డౌన్ చేయండి అని చెప్పాడండి ఆ శిష్యులతో. ఇప్పుడు శిష్యులందరూ కలిసి ఆ దూతలు చెప్పిన మాటలకు వెళ్ళారండి. మార్కు గారి మేడ గదిలోనికి వెళ్ళారు. ఇప్పుడు ఆ మేడ గదిలో వారు లాక్డౌన్ చేశారండి. వారు లాక్డౌన్ చేసి ప్రార్థిస్తున్నారు, ప్రభువా నీ ఆత్మను కృమ్మరించయ్యా, నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మా మీద కృమ్మరించయ్యా. వారు ప్రార్థిస్తున్నా. అలాంటి సమయంలో ఆకాశము నుండి దేవుని ఆత్మ వారి మీదకు రావటం, వారు నాలుకలు విభజింపబడి వారంట అనేకమైన భాషలు మాట్లాడారంటండి. అక్కడ దేవుని వెలుగు ఆ గదిలోనికి రావటం, అనేకమైన భాషలు వారు మాట్లాడటం. మీరు బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యం 1వ అధ్యాయము అక్కడ 2వ అధ్యాయం మీరు చదువుకోండి. తర్వాత దేవుని ఆత్మ వర్షం వారి మధ్యకి దిగి వచ్చింది. దేవుని ఆత్మ వారిలోనికి దిగి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యములో దేవుడు మరి చెప్పిన ఈ లాక్డౌన్ ఏంటంటే, మీరు వెళ్ళి లాక్డౌన్ చేసి మార్కు గారి మేడ గదిలో మీరు లాక్డౌన్ చేయండి, మీ మీదకి నేను ఆత్మను దింపబోతున్నాను, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మీరు పొందబోతున్నారు. నిజంగా వీరు వెళ్ళి అలా చేశారండి. దేవుని ఆత్మ వారి మీద కృమ్మరింపబడిందండి. ఒక మాట చెప్పనా, యేసయ్య సిలువకు అప్పగించిన అప్పటి నుండి శిష్యులలో ఒక్కళ్ళు కూడా లేరండి. యేసయ్య సిలువ దగ్గర ఒక్కళ్ళు కూడా లేరు, యోహాను తప్ప. ఒక్క శిష్యులు మొత్తం జంప్ అయిపోయారు. పేతురు దగ్గరికి వచ్చి, నువ్వు యోహాను యొక్క శిష్యుడు కదంటే, అసలు యేసయ్య ఎవరో తెలియదు, అసలు యేసయ్యకి నాకు సంబంధం లేదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నారండి ఒక్కొక్క శిష్యులు. అంత పిరుకోళ్ళు. ఇలాంటి పిరుకోళ్ళంట ఎప్పుడైతే ఆ లాక్డౌన్ చేశారు మేడగదిలో, ఎప్పుడైతే ఆ లాక్డౌన్ చేసి ఆ లాక్డౌన్ మరి జరిగిన ఆ తరువాత ఎప్పుడైతే వీరు ప్రార్థిస్తూ దేవుని ఆత్మ కొరకు కనిపెట్టారో, ఆ లాక్డౌన్ ద్వారా వారు పొందుకున్న ఇదేంటో తెలుసా? ఆయన ఆత్మను వారు పొందుకున్నారు, ఆయన అభిషేకాన్ని వారు పొందుకున్నారు. ఈరోజు వీక్షిస్తున్న మీ జీవితాల్లో కూడా దేవుని ఆత్మని లాక్డౌన్స్లో మీరు పొందబోతున్నారు. దేవుని అభిషేకం మీ ఇళ్లలోనికి దిగి రాబోతుంది. దేవుని వెలుగు నీ మీదకి దిగి రాబోతుంది. ఖచ్చితంగా ఈ లాక్డౌన్స్లో వారు పొందిన అభిషేకం, వారు పొందుకున్న ఆత్మ మీకు కూడా దేవుడు కృమ్మరించబోతున్నాడు. మార్కు గారి మేడ గదిలో వారు చేసిన ఆ లాక్డౌన్ ఎంత ఉపయోగమైందో తెలుసా? ఇలాంటి పిరుకోళ్ళు, ఇలాంటి పేతురు యేసయ్య కోసం హతసాక్షులైపోయారండి. యేసయ్య అంటే ఎవరో తెలియని అన్న పేతురు అదే వీధి మూల నిలబడి, అదే ప్రధాన యాజకుల ముందు నిలబడి, యేసయ్య గొప్ప దేవుడు, ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దేవుడు, ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం, ఆయన తప్ప పరలోకానికి వెళ్ళడానికి ఎవరు లేరు అంటూ, చంపేసినా పర్లేదు అంటూ డేరుగా సువార్త ప్రకటిస్తున్నాడంటే ఎక్కడి నుండి వచ్చిందండి ఎంత గొప్ప ధైర్యం? ఎక్కడి నుండి వచ్చిందండి శిష్యులకు ఎంత ధైర్యం? అంటే ఆనాడు చేసిన ఆ లాక్డౌన్, మార్కు గారి మేడగదిలో చేసిన ఆ లాక్డౌన్ ఎంత ధైర్యాన్ని వారికి ఇచ్చింది. దేవుని కోసం చచ్చిపోవటానికే సిద్ధపడిపోయారండి ఈ శిష్యులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్కలాగా మరణించాడు. యేసయ్య కోసం తన జీవితాన్నే త్యాగం చేసుకున్న అలాంటి గొప్ప త్యాగం ఎక్కడి నుండి వచ్చింది అంత ధైర్యం? అంటే మార్కు గారి మేడగదిలో వారు చేసిన ఆ లాక్డౌన్. ఈరోజు మీతో 5 విషయాలు నేను మీతో మాట్లాడాను. బైబిల్లో దేవుడు ఎక్కడైనా లాక్డౌన్ చేయమన్నాడా అనే విషయాల నుండి 5 విషయాలు నేను మీతో మాట్లాడాను. మొదటి లాక్డౌన్ మీతో చెప్పినట్లుగా మరి నోవహుకు దేవుడు చెప్పిన ఆ లాక్డౌన్. రెండవదిగా బైబిల్లో లోతు టైంలో జరిగిన ఆ లాక్డౌన్. మూడవదిగా మరి చెప్పబడిన రీతిగా మరి ఏలియా టైంలో జరిగిన ఆ లాక్డౌన్. నాలుగవదిగా మరి ఇజ్రాయేల్ టైంలో జరిగిన మరి ఆ లాక్డౌన్. ఐదవదిగా ఇప్పుడు మనం తెలుసుకుందాం అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయంలో 13వ వచనంలో మార్కు గారి మేడగదిలో శిష్యులు చేసిన ఆ లాక్డౌన్. ఈరోజు 5 విషయాలు మనం తెలుసుకున్నాం. ఈ లాక్డౌన్లో మీకు కూడా ఇలాంటి ఉపయోగాలు జరగబోతున్నాయి.
ఏంటండి మాకు కలిగే లాభాలు? ఆనాడు మన పూర్వీకులు చేసిన లాక్డౌన్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, ఎన్నెన్ని గొప్ప కార్యాలు దేవుడు చేశాడో. ఈరోజు ఈ లైవ్ వీక్షిస్తున్న మీ అందరి జీవితంలో కూడా లాక్డౌన్ చేయబోతున్నారు, లాక్డౌన్ చేశారు ఆల్రెడీ. ఈ లాక్డౌన్స్లో మీకు కూడా ఇలాంటి ఉపయోగాలు జరగబోతున్నాయి. యేసయ్య కూడా మరి ఈ ఆఖరి మాట చెప్పి నేను ముగిచ్చేస్తానండి, టైం అయిపోతుంది కాబట్టి. యేసయ్య కూడా మరి మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ఒక మాట అన్నాడు. ఏంటో తెలుసా? నీవు ప్రార్థన చేయనప్పుడు నీవు నీ తలుపులు వేసుకొని రహస్యమందు చూచు నీ తండ్రికి ప్రార్థన చేయవలను, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అనే మాట యేసు ప్రభు కూడా మరి ఆయన చెప్పటం మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుకుంటాం. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు తలుపులు వేసి, నువ్వు లాక్డౌన్ చేసి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ప్రస్తుతం నువ్వు తలుపులు వేసి రహస్యమందు చూచు తండ్రిని నువ్వు అడుగుతున్నావు. ఏదైతే అడుగుతున్నావో ఖచ్చితంగా నువ్వు పొందబోతున్నావు. ఇజ్రాయేలు యోవేలు భక్తుడు అంటున్నాడు, అయ్యా మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినివేసిందయ్యా, పసర పురుగులు తినివేసిన దాన్ని గొంగళి పురుగులు మరి తినివేసిన దానిని చీడ పురుగులు, ఇలా ఒకటి తర్వాత ఒకటి తినేసిందయ్యా. ఏంటయ్యా మాకు ఈ పరిస్థితి అన్నప్పుడు ప్రభు అంటున్నాడు యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి నా వైపు తిరిగిన ఎడల నేను మీ మధ్యకి పంపించిన మిడతలను, ఆ పసరి పురుగులను తినివేసిన మహా సైన్యమును నేను గద్దించబోతున్నాను. మీరేం చేయాలో తెలుసా? లాక్డౌన్ చేయండి. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుస్తూ మనస్ఫూర్తిగా లాక్డౌన్ చేసి తలుపులు వేసి నా వైపు తిరిగి ప్రభువా అంటూ నా వైపుకు నువ్వు తిరగగలిగితే ఖచ్చితంగా ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆయన నీ జీవితంలో మహిమగల కార్యాలు చేయబోతున్నాడు. నా సందేశాన్ని ముగిస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లాక్డౌన్ సమయంలో ఆనాడు మరి ప్రవక్తలు యోవేలు భక్తులు చదివించిన రీతిగా లాక్డౌన్ మరి మీరు కూడా చేశారు. ఈ లాక్డౌన్ టైంలో మీరు కూడా కన్నులు మూసుకొని ప్రభువా నా మీదకి వస్తున్న ఈ బాధలు, ఈ కష్టాలు దేవుని వైపు తిరిగి కళ్ళు మూసుకొని ప్రార్థిస్తే ఖచ్చితంగా ఆయన జాలిగల దేవుడు. ఒకసారి ఆ యోవేలు గ్రంథంలో మనం ఒక్కసారి చూస్తే, యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఒక్కసారి చూద్దాం ఏమన్నాడు అక్కడ. 2వ అధ్యాయం 12వ వచనం, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనస్ఫూర్తిగా మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యములు గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృప గలవాడు అయ్యుండి కీడు చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయమును చింపుకొని ఆయన వైపు తిరుగుడి. అక్కడ 2వ అధ్యాయంలోనే అక్కడ అంటున్నాడు, నేడు పంపిన ఆ గొంగరి పురుగులను, మరి పంపిన మిడతలను, గొంగరి పురుగులను, పసరి పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యమును తినివేసిన సంవత్సరముల పంటను నీకు మరలా ఇస్తానంటున్నాడు ఆయన. దేవుని వైపు మనస్ఫూర్తిగా మీరు కన్నీళ్లు విడుస్తూ దుఃఖిస్తూ ప్రభువా అంటూ ఆయన వైపు తిరిగి రహస్యమందు చూచుని తండ్రికి లాక్డౌన్ చేస్తూ ఆయన వైపు తిరిగి నువ్వు ప్రార్థిస్తే నీ దేవుడు కరుణా సంపన్నుడు, జాలిగల దేవుడు. ఆయన వైపు తిరిగి నువ్వు ప్రార్థిస్తూ పాపములు ఒప్పుకొని ప్రభువా నీవు పంపిన ఈ కరోనా వైరస్ ప్రభువా దయతో తీసివై అంటే ఈ లాక్డౌన్ వల్ల నువ్వెంత నష్టపోయావో అంత దేవుడు మరలా నీకు ఇవ్వబోతున్నాడు. ఖచ్చితంగా నీకు ఆశీర్వాదంగా దేవుడు మార్చబోతున్నాడు ఈ లాక్డౌన్. ఈరోజు సందేశం వింటున్న మీ అందరి జీవితంలో ప్రభు అంటున్నాడు, మన మూలవాక్యం యెషయా గ్రంథం 26వ అధ్యాయం అక్కడ 21వ వచనం అంటున్నాడు, నీవు వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించుము, నీవు వెళ్ళి తలుపులు వేసుకొనుము, ఉగ్రత తీరు వరకు కొంచెము సేపు దాగి ఉండము. దేవుడు చెప్పిన కొన్ని లాక్డౌన్స్ మనం విన్నాం. బైబిల్ గ్రంథంలో వారు చేసిన లాక్డౌన్స్ వారికి ఉపయోగకరమే. ఈరోజు మీరు వీక్షిస్తున్న మీకు కూడా ఈ లాక్డౌన్ మీకు కూడా ఉపయోగకరంగా దేవుడు మార్చబోతున్నాడు. ఇదేదో మిమ్మల్ని నష్టపరచడానికి కాదు, మీకు ఇది ఉపయోగకరమే. రండి ప్రార్థన చేద్దాం. మీరున్న స్థలంలో కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి వెళ్దాం.